దీపా, ఏమైంది? అంత గట్టిగా వచ్చావేంటి? పడుకునే ముందు హనుమాన్ చాలీసా చదువుకుని పడుకోమన్నాను కదా. ఏదో ఒకటి ఆలోచిస్తూ పడుకుంటే ఇదిగో ఇలాగే పేడకల్లొస్తాయి. ముందు మనం మా ఇంటికి వెళ్దాం పదా. ఇప్పుడా? అవును, అక్కడ మా అమ్మకి నాన్నకి ఎలా ఉందో ఏంటో. వాళ్ళకేమవుతుంది దీపా? మా అమ్మని నాన్నని జోస్న చంపేసినట్టు కళ్ళొచ్చింది బావా. నువ్వే అసలైన ఇంటి వారసురాలు అని మీ నాన్న చెప్పేసినట్టు నాకు కలొచ్చింది. నిజమే ఉంటుందంటావా? నేనింత సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వేంటి పట్టించుకోవట్లేదు? చూడు దీపా, ఇప్పుడు టైం ఎంత ఉందో చూసావా? అర్ధరాత్రి 2 దాటింది. టైం ఎంతైతే ఏంటి? అమ్మకి నాన్నకి ఏమైనా జరిగితే వాళ్ళని సేవ్ చేయడానికి ఉన్నది మనమే కదా. చూడు దీపా, జోస్న ఎలాంటిదో నీకు తెలుసు కాబట్టి తను అసలైన వారసురాలు కాదన్న నిజం బయటపడకుండా ఉండడానికి మీ అమ్మా నాన్నని చంపుతుందేమోనని నీ భయం. అవును బావా. జోస్నే ఇప్పుడు నమ్మకం లేని జీవితంలో బతుకుతుంది. ఇక ఇలాంటి టైంలో తను ఏ తప్పు చేయదు. నువ్వు అన్నది జరగాలంటే తను సుమిత్ర కూతుర్ని కాదు అన్న నిజం తెలియాలి. ఎవరు చెప్పాలి? అయితే మనం చెప్పాలి, లేదా డాక్టర్ హారిక చెప్పాలి. ఈ రెండూ జరగనప్పుడు జోస్నకి నిజం తెలిసే అవకాశమే లేదు. అది కాదు బావా. పడుకో దీపా. కొన్ని కావాలని మర్చిపోవడమే తెలివితేటలంటే. జీవితం ఉన్నదే ఇంత, దాంట్లో అన్నీ లిమిట్గానే ఉండాలి. ఏదెక్కువైనా మనిషికి మనశ్శాంతి ఉండదు. అన్నీ మర్చిపో, ఈ రాత్రి మంది. ఇలా మనం కలిసి హాయిగా పడుకుని ఎన్ని రోజులైందో తెలుసా? ఇది కదా మనం ఆలోచించాల్సిన విషయం. మా ఇంటికి అందరూ రండని తాత చెప్పాడు కదా. మార్నింగ్ అందరం వెళదాం. పడుకో. తిను. నేను తింటానులేండి. తింటావు కదాని ఇక్కడ పెట్టిపోతే తినకుండా అలాగే వదిలేస్తావు. నిజం చెప్పమంటారా? మీరొచ్చి టిఫిన్ చేయలేదే అనే వరకు నాకది గుర్తుండటం లేదండి. ఏమైంది సుమిత్రకి? ఒక్కోసారి ఇదంతా నిజమేనా, నేనే కోమాలో ఉండైనా ఇలా కలగంటున్నానా అనిపిస్తుంది. సుమిత్ర? అవునండి, అలా ఆలోచిస్తూనే ఉంటాను. ఎక్కడికో పోతాను చాలాసేపటికి, కాని దానిలోంచి రాలేను. ఏం ఆలోచిస్తున్నావు? జ్యోత్స్నకి మంచి సంబంధం కుదిరినట్టు మన కార్టెల్లోనే పెద్ద పందిరి వేసి పెళ్లి చేసినట్టు అనిపిస్తుంది. సుమిత్ర చాలా కొత్తగా కనిపిస్తోంది. జ్యోత్స్నకి వీలైనంత త్వరగా పెళ్లి చేయకపోతే మతి పోగొట్టుకునేలా ఉంది. తన్నత్తారింటికి సాగనంపేటప్పుడు నేను తన్ని వదలలేక ఏడుస్తున్నాను. ఏమండి? ఏంటి సుమిత్ర? మన అమ్మాయిని ఇంట్లోనే ఉంచుకుందామా? ఇల్లరికం అల్లుడు దొరుకుతాడా? నువ్వు గదిలోంచి బయటికి రాకుండా ఇలా ఆలోచిస్తూ లోపలే ఉంటే నీకు ఇలాంటి ఆలోచనలే వస్తాయి. మీరు నాకేదో అయిందనుకుంటున్నారు కదా. నాకేం కాలేదండి. లే సుమిత్ర, నీకేదో అయింది. నీ ప్రవర్తనలో తేడా కనిపిస్తోంది. అందుకే డాక్టర్ని ఇంటికి రమ్మని ఫోన్ చేశాను. జ్యోత్స్న, అక్కడే నిలబడి చూస్తున్నావేంటి? లోపలికి రావచ్చా మమ్మీ? అదేంటి, లోపలికి రావచ్చా అని కొత్తగా పర్మిషన్ అడుగుతున్నావేంటి? ఏం లేదు మమ్మీ, నీ దగ్గరకొస్తుంటే డాడీ ఎందుకు నా మీద చిరాకు పడుతున్నాడు. దూరంగా ఉండమంటున్నాడు. ఏంటండి ఇది? అందుకే ఏం చేయాలో అర్థం కాక నిలబడ్డాను. ఏంటి జ్యోత్స్న, నేనేదో అన్నట్టు నా మీద కంప్లైంట్ ఇస్తున్నావేంటి? జ్యోత్స్న, ముందు నువ్వు లోపలికి రా. రా, కూర్చో. మీ నాన్న నిన్ను ఎంత ప్రేమగా చూసుకునేవారో తెలుసా నీకు? డాడీ ఎత్తుకుని మురిసిపోయింది, ముద్దులాడింది నన్నే కదా మమ్మీ. నిన్ను కాకపోతే ఇంకెవర్ని? ఏం డాడీ, నేను స్కూల్కి వెళ్లేటప్పుడు, కాలేజ్కి వెళ్లేటప్పుడు ఇంటికి రాగానే నా చేతుల్ని నీ చేతుల్లోకి తీసుకుని ఆ రోజు జరిగిన విషయాలన్నీ చెప్పించుకునేవాడివి. ఆ తర్వాత వేడి వేడి అన్నంలో నెయ్యేసి నాకెంతో ఇష్టమైన ఉసిరికాయ పచ్చడి కలిపి తినిపిస్తూ కబుర్లు చెప్పేవాడివి. అప్పుడు కూడా నీ మనసులో నా మీద ఇలాంటి కోపమే ఉండేదా? నువ్వు దాసు కూతురువని తెలియనంత వరకు ఓ తండ్రి కూతుర్ని ఎంత ప్రేమిస్తాడో నేను అంతే ప్రేమ పంచానమ్మా. ఆ ప్రేమలో ఏ కల్మషమూ లేదు.
నువ్వు నా బంగారు తల్లివి. అలాగే పెంచుకున్నాను. మాట్లాడవేంటి డాడీ? మీ నాన్న ప్రేమ ఎప్పుడూ మనసులోనే ఉంటుందమ్మా. మరీ ఎక్కువైతే అదాయన కళ్ళల్లో కనిపిస్తుంది. మీ నాన్నకి నీ మీద ప్రేమ అలాగే ఉంది కాని మా మీద నీకు ప్రేమ తగ్గిపోయింది. నా ప్రేమ తగ్గిపోవడం ఏంటి మమ్మీ? నువ్వు నా మాట విని పెళ్లి చేసుకో జ్యోత్స్నా. వద్దు మమ్మీ, ఇప్పట్లో నేను పెళ్లి చేసుకోను. అది కాదు జ్యోత్స్నా. పెళ్లి చేసుకోవాలని లేదు మమ్మీ. ఇది నా కోరికే. ముందు నువ్వు పూర్తిగా కోలుకో, ఎప్పట్లాగే ఉండు. ఆ తర్వాత ఆలోచిద్దాం. మీరు నాతో ప్రేమగా ఉంటే చాలు. అదే నేను కోరుకునేది. అమ్మా జ్యోత్స్నా, జ్యోత్స్ థ్యాంక్స్ డాడీ. మెల్లిగా వెళ్ళమ్మా. సరే డాడీ, నాకిప్పుడు బాగానే ఉంది. నా కూతురు పెళ్లి కోసమే నేను బ్రతికాను అనుకున్నాను. నేను తిరిగి పెళ్లి చూడలేనేమో. సుమిత్ర, ఏంటండి ఏంటి నువ్వే మాట్లాడేసుకుంటున్నావు? నేనేమన్నాను? సుమిత్రకేమైంది? వింతగా ప్రవర్తిస్తోందేంటి? చడీ చప్పుడు లేకుండా కాఫీ తాగుతున్నారే కాని ఏం మాట్లాడరేంటండి? సడిచప్పుడు చేయకుండా తాగకపోతే పక్కింటి వాళ్ళకి వినపడేలా తాగమంటావా ఏంటి? అలా కాదండి, కాఫీ ఇస్తే ఏదో ఒక పేరు పెడతారు కదా. ఏ పేరు పెట్టకుండా తాగుతున్నారంటే బాగుందని అర్థం చేసుకోవచ్చు కదా. అప్పుడు కామెంటో ఒక లైకో ఇవ్వచ్చు కదండి. నువ్వు లైకుల కోసం కామెంట్ల కోసం ఎదురు చూస్తున్నావంటే ఈ కాఫీ వెనక ఏదో మంచి కారణమే ఉండుండాలి. మీ ప్రేమం తప్ప నేనేం ఆశిస్తాను చెప్పండి? అయ్యయ్యో, ఏమండి పొలమారిందేటండి? ఇటువంటి నువ్వు ప్రేమ అనగానే నా ప్రాణాల మీదకొచ్చింది. ప్రేమ కూడా బీపీ లాంటిదని నాకిప్పుడు అర్థమైందండి. అది ఎక్కువైతే పైకి పోతారు, తక్కువైతే కింద పడతారు. సూపర్ అత్తయ్య గారు, మీరు బీపీ అని ఒక టైటిల్ పెట్టి ప్రేమ గురించి ఒక పుస్తకం రాయొచ్చు. ఈ మాటలు నీ చెవిలోనే పడాలి అల్లుడు. అనలేని మాటలైతే లోపలుంటాయి, కానీ అనేసిన మాటలు లోపలుండవు అత్తయ్య గారు. అవి గాలికెగిరే కాగితాల్లాంటివి, ఎంతసేపు బయటికి పోవడానికే చూస్తాయి. ఎదురొచ్చి అందుకోడానికి నీలాంటోళ్ళుంటారనా? నాలాంటోళ్ళు కూడా ఉంటారని. రామ్మా. హాయ్ అత్తా. ఏంటి మీ అందరికీ మా మీద ఇంత ఉదయాన్నే ప్రేమ కలిగింది? కాంచన మీ అమ్మని చూడాలంటే నేనే అందరినీ రమ్మన్నాను. సుమిత్రమ్మ గారు, దశరథ్ గారు ఎలా ఉన్నారండి? వాళ్ళకేమైందని కలిపి అడుగుతున్నా? మా అమ్మని నాన్నని జ్యోత్స్న చంపేసినట్టు కళ్ళొచ్చింది బాబా. నిన్నే దీప అడిగేది. ఏం లేదమ్మాయి గారు, నేను హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు చిన్నమ్మగారు సరిగా నిద్రపోలేదని విన్నాను. ఆరోగ్యం ఎలా ఉందో ఏంటోనని. నీ మంచితనం చూస్తుంటే మాటలు రావటం లేదు దీపా. గొంతులో ఏమైనా ప్రాబ్లం ఉందేమో. డాక్టర్ గారికి చూపించుకోవాల్సింది పారు. ఒరేయ్, నువ్వు వంటల గురించి కాకుండా మందుల గురించి చదువుంటే డాక్టర్ అయి ఉండేవాడివిరా. అప్పుడు ఇంట్లోనే ఒక డాక్టర్ ఉండేవాడు. అప్పుడు మాటలు రావడానికి కాదు, మాటలు రానివ్వకుండా ఉండడానికి టాబ్లెట్లు ఇచ్చేవారు. వాడు అలాంటి వాడేలేండి. దీపా, రామ్మా కూర్చో. జ్యోత్స్న, నువ్వు కూడా రమ్మా కూర్చో. కంగ్రాట్స్ దీపా. దేనికి? బిడ్డ విషయంలో నిర్ణయం వెనక్కి తీసుకున్నందుకు. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యా. అంతలో నువ్వు కింద పడ్డావని విన్నాను. ఇలా వెంటనే మా ఇంటికి రావడం ఎందుకు? పూర్తిగా కోలుకున్నాక రావచ్చుగా. డాక్టర్ గారు వస్తున్నారేంటి? నేనే రమ్మన్నాను పిన్ని. రండి డాక్టర్. నమస్తే అండి. మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చావన్నయ్యా. దశరథ, డాక్టర్ గారు ఎందుకు వచ్చారు? సుమిత్రని రెగ్యులర్ చెకప్ చేయడానికి నేనే రమ్మన్నాను. అంతేనా? ప్రాబ్లం ఏం లేదు కదా? లేదు నాన్న. డాక్టర్ గారు మీరు రండి. కార్తీక్, నువ్వు కూడా రా. దశరథ, నేను కూడా వస్తానురా. సరే నాన్న, మిగతా వాళ్ళందరూ ఇక్కడే ఉండండి. రండి డాక్టర్.
హాయ్ సుమిత్ర గారు, హవ్ యూ? మిమ్మల్ని చూశాక నేను ఫైన్ అని చెప్పలేనేమో. ఎందుకొచ్చారు డాక్టర్? ఏం లేదు సుమిత్ర, రెగ్యులర్ చెకప్ అంతే. చాలా థ్యాంక్స్ డాక్టర్. నేను బ్రతుకుతానని అనుకోలేదు. మీరే నన్ను కాపాడారు. మీరు నాకు హాస్పిటల్లోనే థ్యాంక్స్ చెప్పారు కదా సుమిత్ర గారు. చెప్పాను, గుర్తులేదండి. నాకు నా కూతురు జ్యోత్స్ని విషయాలు తప్ప మిగతావేవి పెద్దగా గుర్తుండట్లేదు. చూడండి సుమిత్ర గారు, మీరు బ్రతకడానికి కారణం మీ కూతురే. మీరు ఏం చెప్పాలనుకున్నా తనకే చెప్పండి. అది కూతురు కాదండి, మా అమ్మ. మా అమ్మే నాకు ప్రాణం పోసింది. ఇంత చిన్న విషయానికి కంటతడి పెట్టుకుంటున్నారేంటి? మీరిలా బాధపడకూడదు. రేపు మీ కూతురికి పెళ్ళై అత్తారింటికి వెళ్ళిపోయిందనుకోండి. లేదు డాక్టర్, నా కూతురికి పెళ్ళైనా మాతోనే ఉంటుంది. అది ఎక్కడికి పోదు. ఓకే ఓకే, తను ఎక్కడికి పోదు. మీరు పడుకోండి. ఓకే సుమిత్ర గారు, యు కంప్లీట్లీ ఆల్ రైట్. నేను వెళ్ళొస్తాను. దశరథి గారు, మీరు నాతో రండి. అలాగే. మీరు ఫోన్ చేసి రమ్మన్న మంచి పనైంది. ఏమైంది డాక్టర్? ఏం లేదు నాన్న. నువ్వు ఉండరా, ముందు డాక్టర్ గారిని మాట్లాడి. నువ్వు నాతో ఏ విషయమూ చెప్పరు. నాకు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? సుమిత్ర ఇంటికొచ్చిన దగ్గర నుంచి తన ప్రవర్తనలో ఏదో తేడా కనిపించింది నాన్న. తను ఇంతకుముందు ఉన్నట్టు లేదు. నాకైతే తను కొత్త మనిషిలాగే కనిపిస్తోంది. అందుకే అనుమానం వచ్చి డాక్టర్ గారిని రమ్మన్నాను. చెప్పండి డాక్టర్, ఇప్పుడు నా కోడల పరిస్థితి ఏంటి? సుమిత్ర గారి మానసిక పరిస్థితి చాలా డెలికేట్గా ఉంది. ఇది మీకు పూర్తిగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే తను ఆల్మోస్ట్ చచ్చిపోతానేమోననే స్థితికి వెళ్ళిపోయింది. దీనివల్ల మానసిక పరిస్థితుల్లో తేడాలొస్తాయి డాక్టర్. మనిషి దేన్నైనా తట్టుకోగలడు కానీ తను చచ్చిపోతానన్న విషయాన్ని తట్టుకోలేడు. అది మెంటల్ షాక్ లాంటిది. సుమిత్ర గారికి జోష్న అంటే చాలా ఇష్టం. తన కూతురు పెళ్లి చూడకుండా చచ్చిపోతానేమోనన్న భయం తన మనసులో బలంగా నాటుకుపోయింది. సడన్ గా తను ప్రాణాలతో బయటపడేసరికి తనింకా పూర్తిగా నమ్మలేని స్థితిలోనే ఉంది. ఉన్నట్టుండి కన్నీళ్లు పెట్టుకోవటం, కూతురి గురించి చెప్పేటప్పుడు ఓవర్ ఎక్సైట్మెంట్తో చెప్పటం, ఇవన్నీ దాని లక్షణాలే. మరి దీనికి సొల్యూషన్ ఏంటి డాక్టర్? అది మీ చేతుల్లోనే ఉంది. తన మెంటల్ కండిషన్ బెటర్ అవ్వడానికి చాలా టైం పట్టొచ్చు. ఈలోపు మీరు తను తట్టుకోలేని విషయాలేమీ చెప్పకండి. ముఖ్యంగా జోష్నకి సంబంధించిన విషయాల్లో తన మనసుని ఆనందపెట్టేవి మాత్రమే చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ అమ్మాయి చాలా గ్రేట్ అని మనం చెప్పామనుకోండి, ఆవిడ మురిసిపోతారు. అదే మీ అమ్మాయి తప్పు చేసింది అని చెప్పామనుకోండి, ఆ నెగిటివ్ మాటే ఆవిడ తట్టుకోలేదు. అయితే ఏడుస్తారు లేదా అరుస్తారు. కొన్ని విషయాల్లో ఆవిడ మామూలుగా బిహేవ్ చేయొచ్చు. ఆవిడ మెంటల్గా స్ట్రాంగ్ అయ్యే వరకు మీరే ఆవిడ్ని అర్థం చేసుకుని అనవసరమైన విషయాలు సుమిత్ర గారి వరకు వెళ్లకుండా చూడండి. ఏంటి డాక్టర్, ఈ జాగ్రత్తలన్నీ వీళ్ళకేనా? కూతురుగా నాకు చెప్పాల్సిన అవసరం లేదా? నన్ను కావాలనే వేరు చేస్తున్నారా? నేను కావాలని ఎందుకు వేరు చేస్తారు? సంబంధం లేని విషయాల్లో నువ్వు మాట్లాడుకు బావా. నాకు సంబంధం లేకపోవడం ఏంటి? నీకేంటి సంబంధం? మా మమ్మీకి ఏమైనా ప్రాబ్లం అయితే నేను కదా చూసుకోవాలి. దీపని జాగ్రత్తగా చూసుకోవాలని అగ్రిమెంట్ దాటి మరీ లీవ్ పెట్టి వెళ్ళిపోయాం. అప్పుడు మా మమ్మీని చూసుకుందెవరు? నేనే కదా. ఇప్పుడు కూడా నేనే చూసుకుంటాను. ఏదైనా ఉంటే నాకు చెప్పండి డాక్టర్. అవసరం లేదు డాక్టర్, మా అతను మేము చూసుకుంటాం. మాకు కూడా బాధ్యత ఉంది. బావా, అది కాదు పెద్ద మేడం గారు, మీరు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయిన తర్వాత అత్త మీ మీతో పాటు రాదు కదా, తను ఇక్కడే ఉండాలి కదా. అత్త మానసికంగా స్ట్రాంగ్గా ఉండేంత వరకు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు కదా. మేం కూడా అత్తని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఏం తాత, నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పుందా?
ఏ తప్పు లేదురా. జోస్నా, కొన్ని విషయాలు పెద్దవాళ్ళుగా మేం చూసుకుంటాం. నిన్ను ఇన్వాల్వ్ చేయలేదు అని అంటే ఆ విషయాలకి నిన్ను దూరంగా ఉంచుతున్నామని అర్థం. దశరథి గారు, ఇంక నేను రావాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సుమిత్ర గారికి ఇవ్వాల్సింది మందుడు కాదు, మానసిక ధైర్యం. అలాగే డాక్టర్. ఉంటానండి. పదండి. పదండి. అలాగే పదండి. ఏంటి బావా? నేను నీతో మాట్లాడాలి. మాట్లాడు. కాస్త బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. రండి రండి. ఇప్పుడు బావ నాతో ఏం మాట్లాడతాడు? చెప్పు బావా, నాతో ఏం మాట్లాడాలి? ఏంటి నీ అనుమానం? ఎవరి మీద? నా మీద. నీ మీద నాకు అనుమానం ఏంటి? ఏ అనుమానం లేకపోతే పారుని వీడియో తీయమని మా ఇంటికి ఎందుకు పంపించావు? నీకే అనుమానం లేకపోతే పారుని హాస్పిటల్లో నా భార్య రూమ్ ముందు ఎందుకు కాపలా పెట్టావు? సరిగ్గా ఆపరేషన్ టైంకి శౌర్య మిస్ అయిందని ఫోన్ వచ్చింది. నన్ను హాస్పిటల్లో లేకుండా చేస్తే ఎవరికి మంచి జరుగుతుంది? అది నాకు తెలీదు. శౌర్యని కిడ్నాప్ చేయించింది నువ్వే నాకు తెలుసు జోస్నా. నువ్వు ఎవరితో అయితే కిడ్నాప్ చేయించావో ఆ రౌడీ వెదలు నీ పేరే చెప్పారు. చెప్పాడు అనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా? అదృష్టం బాగుండి వాళ్ళు తప్పించుకున్నారు. ఎవడైనా దొరుకుంటే నీ కథ వేరేలా ఉండేది. మనసులో ఏదో పెట్టుకుని ఊరికే బెదిరించడం వల్ల ఏ ఉపయోగం ఉండదు బావా. నువ్వు నన్ను ఏదైనా అడగాలనుకుంటే అడిగే జోస్నా. ఇంతకంటే ఓపెన్గా నిన్ను అడగలేను. నీకేదైనా అనుమానం ఉంటే బాబా పలానా విషయం, నా అనుమానం ఇది అని అడిగే. నా మనసులో ఏముందో చెప్పేస్తాను. నీకేం తెలుసో తెలియకుండా నేనెలా ఓపెన్ అవుతాను బావా? చెప్పు అర్దలా, నీ అనుమానం ఏంటి? ఎందుకు దీపని నన్ను అనుమానంగా చూస్తావు? ప్రతి మాటలో వేటకారమే. ఒకటి గుర్తుపెట్టుకో జోస్నా, ఎవరి స్థానం పర్మనెంట్ కాదు. ఈరోజు నాది అనుకున్నది రేపు మరొకరిదవ్వచ్చు. అంతా నేనే అని విర్రవేక్కో. ఎంత ఎత్తుకెగిరితే అంత కింద పడాలి. అది ఎవరైనా సరే. ఈరోజు మన మాట చెల్లుతుందంటే మనం తోపులవని కాదు. ఈరోజు మనదైనట్టే అవతల వాడికి ఒక రోజు వస్తుంది. అప్పుడు వాడు చేసే పనులకి మన కాళ్ల కింద భూకంపం రావచ్చు. నీకేదైనా అనుమానం ఉంటే నన్ను స్ట్రైట్గా అడుగు. 24 hours నా మొబైల్ ఆన్లోనే ఉంటుంది. సింగిల్ కాల్ చేయి. నీ కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ చేస్తాను. నాకు డౌట్లేం లేవు బావా, చాలా క్లియర్గానే ఉన్నాను. వెరీ గుడ్ పెద్ద మేడం గారు. మీరెప్పుడూ ఇలాగే ఉండాలని మనసా వాచా కర్మణా కోరుకుంటున్నాను. డౌట్ ఉంటే మాత్రం మెసేజ్ చేసినా పర్వాలేదు. నాకు అవుట్ గోయింగ్ కూడా ఫ్రీయే. ఎన్ని గంటలైనా మాట్లాడతాను. ఉంటాను పెద్ద మేడం గారు. బావా, నువ్వెన్ని చెప్పినా నా అనుమానాలు నాకున్నాయి, నా జాగ్రత్తలు నాకున్నాయి. ఈరోజు కాదు, హాస్పిటల్లో దీప జాయిన్ అయిన దగ్గర నుంచి నేను చెయ్యాల్సింది చేస్తున్నాను. క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నాను. కన్ఫ్యూజన్ ఉంది. ఇది కూడా ఎన్నో రోజులు కాదు. నేను అనుకున్నది నిజమని తెలియాలి. మనసా వాచా కర్మణ దీప కథ వేరేగా ఉంటుంది బావా.